హాయ్, హలో, అస్సలాము అలైకుం. నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై బిజీ లైఫ్. ఇంట్లో ఎక్కువగా కామన్గా స్పెషల్ డేస్లో చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే పూరి విత్ పూరి కర్రీ. కొత్తగా పెళ్ళైన వారికి కానీ లేదా వంటని అప్పుడప్పుడే నేర్చుకున్న వారిని కానీ పూరీలు సరిగ్గా పొంగవు. పూరీ కర్రీ కూడా సరిగ్గా కుదరకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం పూరి పొంగడానికి పిండి ఎలా కలుపుకోవాలో అండ్ అలాగే టేస్టీగా పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మేము మైదా పిండిని కలుపుకుందాం. నేను ఇక్కడ 2 కప్పులు మైదా పిండిని తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు 1 గ్లాసు తీసుకోవాలి. ఆ పాలతోనే పిండి మొత్తం కలపాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా పిండి మొత్తం కలపాలి. ఈ ఆయిల్ అంతా పిండిని అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా బాగా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 15 to 20 మినిట్స్ ఈ పిండి నానాలి. ఇప్పుడు పూరీ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు అండ్ బంగాళదుంపలు 2 స్లైసెస్గా కట్ చేసుకున్నాను. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయినాక ఈ తాలింపులు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయినాక ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. వేసుకున్నాక ఇవంతా మిక్స్ అయ్యేలా కలపాలి. కలుపుకున్నాక మూత పెట్టేయాలి. బాగా మగ్గనివ్వాలి 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత అటు ఇటు కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత 5 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. 5 మినిట్స్ తర్వాత ఆలు స్మాష్తో కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఈ పూరీ కర్రీ అనేది కొద్దిగా చిక్కబడే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చిన్న సైజులో పూరి ముద్దని తీసుకోవాలి. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాగనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక్కొక్కటిగా పూరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంట మీద ఫ్రై చేస్తే పూరీలు సరిగ్గా పొంగవు. ఇన్ కేస్ హీట్ అనేది బాగా ఎక్కువై పూరి మాడుతున్నాయి అనిపిస్తే గనక మంటని కొద్దిగా తగ్గించుకోండి. చూసారా, వేసే ప్రతి ఒక్క పూరి కూడా చక్కగా పొంగుతున్నాయి. అన్నట్టు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామందికి పూరీలు చేసేటప్పుడు 2 ఇబ్బందులు ఎదురవుతాయి. 1 మెత్తగా రావు, 2 పొంగేయటం రాదు. నేను మీకు ఒక చిట్కా చెప్తాను. పిండిలో పాలేసి కలపండి, పూరీలు మెత్తగా వస్తాయి. మెత్తటి మృదువైన పొంగే పూరీలు మీరు కూడా ఈజీగా చేయొచ్చు.